ఎస్ఎల్బీసీ టన్నెల్ కి భారత ఆర్మీ హైదరాబాద్ నుంచి 23 మంది సైనికుల బృందం కార్మికుల్ని రక్షించేందుకు రంగంలోకి. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రెస్క్యూ టీమ్స్ 13.5 కిలోమీటర్ల లోనికెళ్లారు. అక్కడ అంతా బురదగా ఉందన్న ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్. వెనక్కి తగ్గిన కోనప్ప కాంగ్రెస్ లోనే ఉంటానంటూ ప్రకటన. సీఎంతో భేటీ తర్వాత మెట్టు దిగిన మాజీ ఎమ్మెల్యే. ఇవాళ యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ వేడుక కోసం పకడ్బందీ ఏర్పాట్లు. యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్. కాసేపట్లో పరీక్ష నిర్వహణ. ఆందోళనల్ని పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలన్న సర్కార్. నో చెప్పిన ఏపీపీఎస్సీ. క్వాలిఫై కాని వారే కోరుతున్నారని ఆరోపణ. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు. 5 జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. పలువురు ఐపీఎస్ల బదిలీ. హైదరాబాద్ అదనపు సిపిగా పి విశ్వప్రసాద్. ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్. అడవి పందుల బీభత్సం. చేతికొచ్చిన పంటల ధ్వంసం. ములుగు జిల్లా పొట్లపూర్లో భారీ నష్టం. ఖాతాదారుల బంగారం తాకట్టు. 2.5 కోట్లు కొట్టేసిన డిప్యూటీ మేనేజర్. నాగలాపురం యూనియన్ బ్యాంకులో చేతివాటం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో చికెన్ మేళా. ఉచితంగా జనాలకు పంపిణీ. బర్డ్ ఫ్లూ భయం వద్దని భరోసా. హైదరాబాద్ అపోలోకి పవన్ కళ్యాణ్. స్కానింగ్ సహా పలు టెస్టులు చేసిన వైద్యులు. త్వరలోనే మరికొన్ని టెస్టులు. రేపల్లెలో బాల వీరాంజనేయ స్వామి పర్యటన. గురుకుల పాఠశాల కాలేజీల్లో తనిఖీలు. వసతులు సరిగా లేవని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం. శ్రీశైల అడవుల్లో శివనామస్మరణ. కాలినడకన వెళ్తున్న భక్తజనం. ఎండను కూడా లెక్క చేయకుండా ముందడుగు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతోన్న రద్దీ. 3 రోజుల్లో ముగుస్తున్న కుంభమేళా. ఇక చివరి వారం కావడంతో పోటెత్తిన భక్తులు. వాళ్ళ బిగ్ ఫైట్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ యుద్ధం. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా మ్యాచ్.